బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఢిల్లీ విమానం పైన అమెరికా దాడి చేసింది. ఇరాన్ నుంచి ఢిల్లీ వస్తున్న ఒక విమానం పైన ఎయిర్ స్ట్రైక్ చేసింది అమెరికా. ఇటు మషద్ ఎయిర్పోర్ట్లో మహాన్ ఎయిర్లైన్స్కి సంబంధించిన ఈ విమానం పైన అమెరికా దాడులను నిర్వహించింది. దానికి సంబంధించిన విజువల్స్ని రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. దాడిలో పూర్తిగా ఆ విమానం దెబ్బతినింది. ఇటు యుద్ధంలో నష్టపోయిన ఇరాన్కి ఇండియా హ్యుమానిటేరియన్ ఎయిడ్ అంటే మానవతా సాయంతో ఇటు మందులు అలాగే వైద్య పరికరాలను రవాణా కోసం వీటన్నిటిని తీసుకెళ్లడానికి ఇండియా రాబోయే ఆ విమానం పైన అమెరికా దాడులు చేసింది. దాడిపై ఇప్పటికీ ఎటువంటి ప్రకటన అమెరికా చేయలేదు. కానీ ఎయిర్పోర్ట్లో ఆగి ఉన్న సమయంలో ఆ ఎయిర్పోర్ట్లో ఉన్న ఆ ఎయిర్లైన్స్ని దాడి చేసిన విజువల్స్కి సంబంధించి మనం చూస్తున్నాం. బిఫోర్ ఆఫ్టర్ మొదటగా అది అక్కడ పార్క్ చేసి ఉన్న సమయంలో ఇమేజ్, అలాగే దాన్ని స్ట్రైక్ చేసిన ఇమేజ్. కింద రైట్ సైడ్ బాక్స్లో మహాన్ ఎయిర్లైన్స్కి సంబంధించిన ఆ ఫొటోస్ని చూస్తున్నాం. ఇది ఒక కమర్షియల్ ప్యాసింజర్ ఫ్లైట్ అని చెప్పొచ్చు. సాధారణంగా ఇటు మనుషులని సరఫరా చేస్తుంది. కానీ హ్యుమానిటేరియన్ ఎయిడ్ కింద ఇటు ఇరాన్లో ప్రస్తుతానికి నెలకొన్న పరిస్థితులు అంటే అక్కడ హాస్పిటల్స్, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ మందుల అవైలబిలిటీ, మెడిసిన్స్ అవైలబిలిటీ ఇవన్నీ కొరత ఏర్పడడంతో ఇండియా నుంచి ఇటు మెడికల్ ఎక్విప్మెంట్ అలాగే మెడిసిన్స్ని తీసుకెళ్లడానికి రెడీగా ఉన్న ఫ్లైట్ని అమెరికా టార్గెట్ చేసింది. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు మషద్ అనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇరాన్లో ఉన్న మషద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆగి ఉన్న సమయంలో ఈ దాడి చేసినట్టు తెలుస్తుంది. వాస్తవానికైతే ఇటు ఇరాన్ నుంచి న్యూఢిల్లీకి వచ్చి ఆ న్యూఢిల్లీలో ఇటు మెడిసిన్స్, మెడికల్ ఎక్విప్మెంట్ ఇవన్నీ తీసుకొని రిటర్న్ వెళ్లాల్సింది. ఇటు రిపోర్ట్స్ చాలా క్లియర్గా ఎయిర్ క్రాఫ్ట్ పూర్తిగా ధ్వంసం అయిపోయిందంటూ ఇటు రిపోర్ట్స్ వస్తున్నాయి. మరో పక్కన ఆ ఫ్లైట్ ఒక కమర్షియల్ ప్యాసింజర్ రూట్లోనే వెళ్తుంది, కానీ ఒక కమర్షియల్ ప్యాసింజర్ ఫ్లైట్ కాదు, ఒక డెడికేటెడ్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ ఆపరేషన్కి సంబంధించిన ఫ్లైట్. ఆ ఎయిర్ క్రాఫ్ట్ స్పెసిఫిక్గా ఇండియాలో ఇటు కొంత మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడికల్ ఎక్విప్మెంట్, క్రూషియల్ అంటున్నారు, క్రూషియల్ మెడికల్ ఎక్విప్మెంట్, అత్యవసరమైన పరికరాలు అని చెప్పొచ్చు, అలాంటి ఒక ఎక్విప్మెంట్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. మొత్తానికైతే ఒక ప్లాన్డ్ కార్గో, ఇటు లైఫ్ సేవింగ్ మెడిసిన్స్, చాలామంది ప్రాణాలను కాపాడడానికి ఉపయోగపడే ఆ మెడిసిన్స్, అలాగే ఎసెన్షియల్ మెడికల్ ఎక్విప్మెంట్ వీటిని తీసుకెళ్లే ప్రయత్నం. ఇండియా ఇటు ఇరాన్కి హ్యుమానిటేరియన్ ఎయిడ్లో అక్కడ హాస్పిటల్స్ సిచ్యువేషన్, అక్కడ క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంత ఎక్విప్మెంట్ ఇవ్వాలి, మెడిసిన్స్ ఇవ్వాలి. ఆ హెల్త్ కేర్ సిస్టమ్కి సంబంధించి మనం చూసాం అమెరికా కొన్ని వందలాది లొకేషన్స్లో ఇటు ఇరాన్ పైన దాడులు చేసింది. అందులో స్కూల్స్ ఉన్నాయి, అందులో హాస్పిటల్స్ ఉన్నాయి, అందులో ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన వెహికల్స్ని టార్గెట్ చేయడం, ఇవన్నీ కూడా ఒక్కసారిగా హెల్త్ కేర్ సిస్టమ్ అనేది అక్కడ కొలాప్స్ అయింది. ఆ హెల్త్ కేర్ సిస్టమ్కి కొంత ఊరటని ఇవ్వడానికి ఇటు ఇండియా అలాగే ప్రపంచ దేశాలు, మరి ముఖ్యంగా రష్యా, చైనా ఇలాంటి కంట్రీస్ కూడా ఇటు మెడికల్ ఎక్విప్మెంట్ని అలాగే ఇటు హ్యుమానిటేరియన్ ఎయిడ్ కింద కొంత క్రిటికల్ ఎక్విప్మెంట్, మెడిసిన్స్ వీటన్నిటిని పంపిస్తున్నాయి. అందులో భాగంగానే ఇటు ఇండియాకి రావాల్సిన ఫ్లైట్ని, మరి ఆ కమర్షియల్ ఫ్లైట్ని ఎందుకు టార్గెట్ చేసింది అమెరికా? కావాలనే ఇటు అక్కడ ఉండే వాళ్ళకి మెడిసిన్స్ అందకూడదన్న ఉద్దేశంతోనైనా మనం చూడొచ్చు. ఒక సివిలియన్స్ని ట్రాన్స్పోర్ట్ చేసే నార్మల్ ఫ్లైట్ అని చెప్పొచ్చు. సాధారణ ప్రజలు ప్రయాణిస్తుంటారు. ఒక యుద్ధానికి సంబంధించిన ఫ్లైట్ కాదు, ఒక నావీకి సంబంధించిందో ఒక ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఫ్లైట్ కాదు, నార్మల్ ఫ్లైట్ని కూడా ముందుగానే అమెరికాకి ఈ విషయం తెలుసా? అందుకే టార్గెట్ చేశారా? మొత్తం మీద అమెరికా దీని మీద ప్రస్తుతానికి ఎలాంటి ఒఫీషియల్ స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేయలేదు. ఆ ఎయిర్ స్ట్రైక్కి సంబంధించి కూడా ఎలాంటి ఒఫీషియల్ స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేయలేదు. ఈ ఇన్సిడెంట్ ఒక్కసారిగా ఇటు సివిలియన్ ఏవియేషన్ అలాగే హ్యుమానిటేరియన్ కారిడర్స్ ఏవైతే అలాంటి చర్యలు చేపడుతున్నాయో ప్రపంచ దేశాలు, వాళ్ళందరికీ కూడా ఒక్కసారిగా షాకింగ్ వేవ్స్ పంపించాయి. ఒక సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ని అమెరికా టార్గెట్ చేయడంపై రానున్న రోజుల్లో ఒకవేళ దాంట్లో సామాన్య ప్రజలు ఉండుంటే ఏంటి పరిస్థితి? నిజంగానే ఇరాన్ నుంచి ఇండియాకి వచ్చే ఫ్లైట్ అయి ఉంటే ఏంటి పరిస్థితి? ఎంతోమంది భారతీయులు తమ ప్రాణాలను కోల్పోయేవాళ్ళు. ఒక సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ని అమెరికా ఎందుకు టార్గెట్ చేస్తుంది అంటూ ఇటు మొత్తానికైతే ఒక ప్రపంచ దేశాలు ప్రస్తుతానికి చర్చిస్తున్నాయి. మరో పక్కన ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే మెడికల్ సప్లైస్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇటు ఇంటర్నేషనల్ లాస్, హ్యుమానిటేరియన్ లాస్ అన్నీ కూడా దీనికి ఎగనెస్ట్గా ఉన్నాయి. ఆ రూల్స్, రెగ్యులేషన్స్ని ఏమాత్రం పట్టించుకోవట్లేదు ట్రంప్. ఏ రూల్ అయినా బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు.
నిన్న మనం చూస్తే కనుక డే 31కి సంబంధించిన వార్ అప్డేట్స్ కూడా మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు డే 31కి సంబంధించిన వార్ అప్డేట్స్ మనం చూస్తే కనుక టర్కీని టార్గెట్ చేసుకుంటూ ఇటు ఇరాన్ ఒక బాలిస్టిక్ మిసైల్ని స్ట్రైక్ చేసింది, ఒక బాలిస్టిక్ మిసైల్ని పంపించింది. ఆ బాలిస్టిక్ మిసైల్ని నేటో ఫోర్సెస్ విజయవంతంగా అడ్డుకున్నామంటూ ఇటు నేటో చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. మరో పక్కన ట్రంప్ ఇటు ఇరాన్తో డైరెక్ట్గా మీడియేషన్ టాక్స్లో ఉన్నాము, ఇండైరెక్ట్ టాక్స్లో కూడా ఉన్నాము, మీడియేషన్స్లో ఉన్నాము అంటూ ఇటు ట్రంప్ చెప్తున్నాడు. కానీ మరో పక్కన దాడులను మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇటు సౌదీ అరేబియాలో అమెరికాకు సంబంధించిన ఒక వార్ ప్లేన్ని ఇరాన్ అటాక్ చేసింది. మరి దానికి రివెంజ్గానే ఇప్పుడు ఈ కమర్షియల్ ఫ్లైట్ని అటాక్ చేశారా? మరో పక్కన బాగ్దాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కూడా ప్రస్తుతానికి క్లోజ్ చేశారు. ఇటు ట్రంప్ చేస్తున్న ట్వీట్స్ కావచ్చు, ట్రంప్ మాట్లాడుతున్న మాటల్ని ఒకసారి మనం చూస్తే కనుక యుద్ధం ఇప్పుడే ఆగే అవకాశం లేనట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. మరో పక్కన ఇటు ఆయిల్ ప్రైజెస్ ఇటు యుద్ధం ఆగట్లేదు అన్న సంకేతాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చాలా క్లియర్గా ఇటు ఆయిల్ ప్రైజెస్ పైన చూపించబోతున్నాయి. ఆయిల్ ప్రైజెస్ రానున్న రోజుల్లో కూడా ఇంకా ఇంక్రీజ్ అవ్వబోతున్నాయి అంటూ చాలా క్లియర్గా సంకేతాలు తెలుస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఢిల్లీకి రాబోతున్న ఆ ఫ్లైట్ని ఒక హ్యుమానిటేరియన్ ఎయిడ్ ఇంటర్నేషనల్ లాస్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాయి. ఒక సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ని టార్గెట్ చేయకూడదంటూ. అయినా కూడా ట్రంప్ ఏమాత్రం లెక్క చేయట్లేదు. 2-3 రోజుల కింద కూడా మనం చూస్తే కనుక ట్రంప్ ఇటు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేయకపోతే ఇరాన్కి ఒక వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. చాలా క్లియర్గా ఇరాన్లో ఉన్న అన్ని పవర్ ప్లాంట్స్ని టార్గెట్ చేస్తాం, అన్ని డీసాలినేషన్ వాటర్ ప్లాంట్స్ని టార్గెట్ చేస్తాం, అలాగే ఆయిల్ రిఫైనరీస్ని కూడా టార్గెట్ చేస్తామంటూ ఇటు ట్రంప్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక పక్కన చర్చల కోసం సిద్ధంగా ఉన్నాము, ఆల్రెడీ మీడియేషన్కి సంబంధించిన చర్చలు నడుస్తున్నాయి, మీడియేషన్ టాక్స్ నెగోషియేషన్ నడుస్తుంది ఆల్రెడీ అంటూ చెప్తున్నాడు. ఇంకో పక్కన వార్నింగ్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ట్రంప్ చేస్తున్న ఈ చర్యల వల్ల ప్రస్తుతానికి ఇటు ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని పూర్తిగా క్లోజ్ చేసింది. ఓన్లీ మిత్ర దేశాలకి మాత్రమే ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ యాక్సెస్ ఉంటుంది, మిగతా ప్రపంచ దేశాలకి ప్రస్తుతానికి యాక్సెస్ ఇవ్వమంటూ ఇరాన్ తేల్చి చెప్పింది. ఇరాన్ దశాబ్దాలుగా కొన్ని డెకేడ్స్ నుంచి ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ స్ట్రాటజీని, అమెరికా వార్ స్ట్రాటజీని చాలా క్లియర్గా స్టడీ చేస్తుంది. ఇటు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కింద 200 మీటర్లు లోతు మాత్రమే ఉండే ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో అండర్ గ్రౌండ్ టనల్స్ని కన్స్ట్రక్ట్ చేసింది. ఆ టనల్స్ నుంచి ఇటు మిసైల్స్ని సంధించవచ్చు, ఇటు మైన్స్ ఆల్రెడీ ఏర్పరిచి ఉంది. ఏ క్షణమైనా 100% కంట్రోల్, ఇటు పైన స్పీడ్ బోట్స్ని అటాక్ చేసి ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఇటు అమెరికా అలాగే ఇజ్రాయెల్ వాళ్ళు కైవసం చేసుకోకుండా చాలా క్లియర్గా కొన్ని దశాబ్దాలుగా ప్లాన్ చేస్తూ వచ్చింది. ఈవెన్ ట్రంప్ ఇటు పారాట్రూపర్స్ని, మెరైన్స్ని, సీల్స్ని ఇరాన్కి బైఫుట్ అంటే ఒక ల్యాండ్ అటాక్ చేయడానికి పంపిస్తా అంటున్నాడు. ల్యాండ్ అటాక్ కోసం పంపిస్తే కనుక ప్రతి అమెరికన్ సోల్జర్ వెనకకి ఒక శవపేటికలో మాత్రమే వెనకకు వెళ్తారు, ఒక కాఫిన్లో వెనకకు వెళ్తారు అంటూ కాన్ఫిడెంట్గా ఇరాన్ స్టేట్మెంట్ ఇస్తుంది. ఒకవేళ నిజంగానే ట్రంప్ ల్యాండ్ అటాక్కి కనుక వెళ్తే ఘోర పరాజయాన్ని ఇటు ట్రంప్ చవి చూస్తాడు. ఘోర పరాజయాన్ని ఇటు అమెరికన్ సోల్జర్స్ వాళ్ళందరూ కూడా ఈ చేదు అనుభవాన్ని వాళ్ళందరికీ కూడా మిగిలబోతుంది. ఎందుకు అనంటే ఇటు ఇరాన్కి సంబంధించిన జాగ్రఫీ మనం ఒకసారి చూస్తే కనుక కొండ పర్వతాలు, అందులో ఎడారులు, ఇలాంటి లొకేషన్స్. అలాగే ఇరాన్కి సంబంధించిన గవర్నెన్స్ మనం చూస్తే కనుక 61 డివిజన్స్ ఉన్నాయి. ఆ డివిజన్స్ అన్నీ కూడా డీసెంట్రలైజ్డ్. అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎలా అయితే ఇండిపెండెంట్గా ఉండొచ్చో ఆర్మీ కూడా ప్రతి రాష్ట్రానికి కనుక ఇప్పుడు ఇండియా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రతి రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సరిపడా ఆర్మీ, దానికి సరిపడా వెపన్స్, ఆ వెపన్స్ని రెడీ చేసుకోవడానికి కావాల్సిన అమ్యునేషన్ని రెడీ చేసుకోవడానికి కావాల్సిన ఫ్యాక్టరీస్ ప్రొడక్షన్ కావచ్చు. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కమాండ్స్ రాకపోయినా ఇండిపెండెంట్గా స్టేట్స్ ఇక్కడ ఇండియాలో ఫంక్షన్ చేస్తే ఎలా ఉంటుందో అలాంటి సిచ్యువేషన్ ప్రస్తుతానికి ఇరాన్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే హయ్యర్ సెంట్రల్ కమాండ్ నుంచి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ రాకపోయినా కూడా ఇరాన్ ఇండిపెండెంట్గా ప్రతి డివిజన్, ప్రతి స్టేట్, అక్కడ ఉన్న రాష్ట్రాలు అనుకోవచ్చు, ఒక రకంగా డివిజన్స్ అంటారు, ఆ డివిజన్స్ అన్నీ కూడా ఇండిపెండెంట్గా వర్క్ చేస్తాయి. సో అలాంటి ఒక సామర్థ్యాన్ని ఇటు ఇరాన్
కొన్ని సంవత్సరాల నుంచి బిల్డ్ చేసుకుంటూ వచ్చింది. అలాగే ఇజ్రాయెల్ గతంలో జూన్ 2025లో చేసిన దాడులు 12 రోజులు ఏదైతే ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అంటూ ఇటు అమెరికా ఇజ్రాయెల్ కలిసి చేసిన దాడులు ఏవైతున్నాయో ఆ దాడులను వాటన్నిటిని కూడా చాలా క్లియర్గా స్టడీ చేశారు. ఇరాన్ ఏం చేస్తుంది, ఇనిషియల్గా ఏం చేస్తుంది, ఒకవేళ ల్యాండ్ మీద అటాక్ చేస్తే అమెరికా ఏం చేస్తుంది, ఇవన్నీ కూడా స్టడీ చేశారు. కాబట్టే ఇటు దేనికైనా సిద్ధం, అమెరికన్ సోల్జర్స్ ఇక్కడ అడుగు పెడితే వెనకకి తిరిగి వెళ్ళే అవకాశం లేదంటూ మొత్తానికైతే ఇరాన్ చాలా కాన్ఫిడెంట్గా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. ఇటు ఆ మహాన్ అనే ఎయిర్లైన్స్కి సంబంధించి ఒక సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ని టార్గెట్ చేయకూడదు అంటూ ఇటు ఇంటర్నేషనల్ లాస్ చెప్తున్నాయి, ఇటు హ్యుమానిటేరియన్ లాస్ కూడా చెప్తున్నాయి. అయినా కూడా ట్రంప్ ఎయిర్పోర్ట్లో పార్క్ చేస్తున్న ఒక ఢిల్లీకి రావాల్సిన ఒక ఫ్లైట్, ఆ ఫ్లైట్లో మెడికల్ సప్లైస్, ఇటు మెడిసిన్స్, మెడికల్ ఎక్విప్మెంట్, క్రిటికల్ ఎక్విప్మెంట్ ఇలాంటి వాటిని ఇండియా పంపించాలనుకుంది. మొత్తానికైతే ముందుగానే పసిగట్టాడో లేదో ఏమో ట్రంప్, కానీ దాన్ని కూడా దాడి చేశాడు. దీన్ని ప్రస్తుతానికి అందరూ ఖండిస్తున్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? రానున్న రోజుల్లో ట్రంప్ ల్యాండ్ అటాక్ చేస్తాడని మీరు భావిస్తున్నారా? ఆయిల్ ప్రైజెస్ ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందా? ఒకవేళ ల్యాండ్ అటాక్ చేసి ఆయిల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతే కనుక ఒక గ్లోబల్ రిసెషన్, ఆర్థిక సంక్షోభం అనేది అమెరికాకు రాబోతుంది. ఒక్కసారి అమెరికాకు వస్తే ప్రపంచ దేశాలని అది ఖచ్చితంగా ఎఫెక్ట్ చేయబోతుంది. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటి? ట్రంప్ చర్యలని ఎలా చూడాలి? అలాగే యుద్ధం ఇంకా కొనసాగుతుందని మీరు భావిస్తున్నారా? ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. At KL, experience what it feels like to be a true engineer. KL deemed to be university.